పేరు ఎం భైరవప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున కార్మిక కర్షక ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల పైన పెద్ద ఎత్తున ఈరోజు సమ్మె జరిగిపోతా ఉంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం నల్ల లేబర్ కోడ్ల చట్టం పైన రద్దు చేయాలని, ప్రతి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు కల్పించాలని ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసేదానికి గతంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్యూనిస్టులు 60% ఎంపీలు ఉంటే ఉపాధి హామీ కావాలని చెప్పేసి ఆ రోజు పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి రోజులు. ఆ రోజుల్లో ఉపాధి హామీ చట్టం వచ్చింది 2006 సంవత్సరంలో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో నల్ల చట్టాలు చేసి ఈరోజు ఉపాధి హామీని ఎత్తేసేదానికి 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంట, 40% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంట. ఈ 40కి 60కి వేసుకుంటే గతంలో 90% ఇస్తామన్నది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ 10% దిక్కు లేకుంటే ఈ 40% ఎక్కడ దిక్కుని ఈ ఉపాధి కూలీలకు ఎవరు భద్రత అని చెప్పేసి ఈరోజు సిఐటి అడుగుతున్నాం. ఈరోజు బేస్ హామీలు పెట్టారు. వీళ్ళు ఏమన్నా ఉద్యోగస్తుల ఉపాధి హామీ కూలీలు ఆ బేస్ హామీలు ఉదయం ఒకటి సాయంకాలం పంపిస్తే ఆ కూలీ ఎవరు ఇస్తారని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నా. ఉపాధి కూలీలు పక్షాన్ని నిలబడి, అందుకే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఉపాధి కూలీలకు మద్దతుగా నిలబడి ఉన్నటువంటి 60% ఎత్తేసి బేస్ హామీలు ఎత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమస్య జరుగుతున్నాం. అదేవిధంగా ఐసిడిసికు బడ్జెట్ పెంచి వాళ్ళకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ఆటో కార్యకర్తలకు, ఆటో ఉన్న డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అదే భవన నిర్మాణం ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళకి ఇప్పటికే సంక్షేమ బోర్డు ఎత్తేసారు. 1,000 కోట్ల రూపాయలు ఉంది, అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ బోర్డు నిర్మాణం చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈఎస్ఐ కల్పించాలని, ప్రతి పౌరుడికి హక్కు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అంటున్నాం. అందుకే భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా పెద్ద ఎత్తున మేము నిరసన చేయబోతున్నాం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి